ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందంటే ఇక్కడ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ గ్రేవీకి మసాలా వేసేసానండి. చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకున్నాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమలీస్ కిచెన్. ఈరోజు లంచ్ లాగ్ అండి తీసుకున్నాను అనమాట. సో ఫిష్ పులుసు చేస్తున్నాను. ఆయిల్ వేసాను, ఆనియన్, ఆవాలు, కరివేపాకు వేసాను. ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. తర్వాత తగినంత టమాటో ప్యూరీ, టమాటాలు సరిగ్గా ఉడకట్లేదండి, అలాగే వేస్తే అందుకొని పేస్ట్ లాగా చేశాను అనమాట. కొంచెం కచ్చాబద్దగా. రెండు మూడు టమాటాలు తీసుకున్నాను. ఒక 3 టమాటాలు పేస్ట్ చేసాను. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాను. పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడరు, కారము, ఉప్పు. చింతపండు పులుసు అండి. పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టి జ్యూస్ తీసి యాడ్ చేశాను. పులుసు ఉడుకుతూ ఉందండి. ఇప్పుడు చికెన్ గ్రేవీకి పాన్ పెట్టి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసి 3 పెద్ద ఆనియన్లు సన్నగా తరిగి యాడ్ చేశాను. కొంచెం ఉప్పు కూడా వేసానండి మగ్గడానికి. చిక్కబడిపోయిందండి పులుసు. చిక్కబడినాకే వేయాలి, ఏంటంటే పీసెస్ వేసినాక మళ్ళీ పలచబడిపోద్ది అన్నమాట. ఈ కొరమీను ఇక్కడైతేనే దొరుకుతాయండి, మాకు చెన్నైలో దొరకవు. జన చేపలండి, బాగా టేస్ట్గా ఉంటుంది. చికెన్కి మసాలా రెడీ చేసుకున్నామండి. చికెన్ గ్రేవీకి సోంపు, పట్ట, లవంగ, 2 యాలకులు, గసాలు ఒక 1/2 టీ స్పూన్ ఇవి కొద్దిగా వేడి చేసుకున్నాము.
సేమియా పాయసం, కర్డ్, మినపగారెలండి. సో ఈరోజు లంచ్ ప్రిపేర్ అయిపోయింది. గెస్ట్ వచ్చారనమాట. సో సర్వ్ చేసేసేసాము. చేస్తూ ఉన్నాను అనమాట. సో కొద్దిగానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.